గాంధీ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, నిజమైన స్వరాజ్యం అంటే కొంతమంది చేతికి అధికారం వచ్చినప్పుడు కాదు, ఆ అధికారం దుర్వినియోగం అయితే ప్రశ్నించే శక్తి ప్రజలందరికీ వచ్చినప్పుడే నిజమైన స్వరాజ్యం వచ్చినట్లు లెక్క అని. నిజమైన స్వరాజ్యం కావాలంటే ప్రజలకు సాధికారత కావాలి. సాధికారత కావాలంటే సమాచారం తెలియాలి. దానికోసమే అక్టోబర్ 12, 2005న సమాచార హక్కు చట్టం వచ్చింది భారతదేశంలో. మనకి 1947లో స్వతంత్రం వచ్చిన సమాచార హక్కు మాత్రం దాదాపు స్వతంత్రం వచ్చాక 50 ఏళ్ళ తర్వాత వచ్చింది. అంటే సమాచారం ఇవ్వటానికి ఎందుకంత గోప్యత అని ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. అయితే హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, నీడ్ టు ప్రొటెక్ట్ విజిల్ బ్లోయర్స్ అని. అసలు విజిల్ బ్లోయర్స్ అంటే ఎవరు? విజిల్ బ్లోయర్స్ అంటే సమాజంలో, ముఖ్యంగా ప్రభుత్వంలో ఏదైనా అవినీతి కానీ, లొసుకులు కానీ, లేకపోతే ఏదైనా బంధుప్రీతి కానీ ఇలాంటివి కనిపించినప్పుడు దాన్ని బయటికి చెప్పేవాళ్ళు విజిల్ బ్లోయర్స్. విజిల్ బ్లోయింగ్ అనేది 2 రకాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాం అనుకో, నీ ఆఫీస్లో ఏదైనా అన్యాయం జరుగుతుందనుకో, అది ఇంటర్నల్గా ఆఫీస్లో హైరార్కీలో చెప్పడమే ఇంటర్నల్ విజిల్ బ్లోయింగ్. ఎక్స్టర్నల్ విజిల్ బ్లోయింగ్ అంటే మీడియాలో సమావేశమో, బయట వార్తాపత్రికల్లోనో, లేదా అందరికీ తెలిసే విధంగా చెప్తే అది ఎక్స్టర్నల్ విజిల్ బ్లోయింగ్ అనమాట. అయితే భారతదేశంలో ఎవరైతే గోప్యంగా ఉన్న విషయాలను, అంటే అవినీతి విషయాలను కానీ మిగతా ఇతర విషయాలు కానీ బయట తీసుకొస్తున్నారో వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అంటారు. అయితే వీళ్ళకి రక్షణ ఉందా? వీళ్ళకి సరైన సెక్యూరిటీ ఉందా? ఇదే ఇప్పుడు ఒక క్వశ్చన్ అనమాట. వీళ్ళకి సెక్యూరిటీ ఉందా? ఈ సెక్యూరిటీ నిజంగా వాళ్ళకి రక్షణ కలిగిస్తుందా అని చెప్పి 2014లో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం వచ్చింది, విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. కానీ ఈ యాక్ట్ కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. ఎవరైతే విజిల్ బ్లోయర్స్ ఉంటారో వాళ్ళకి ఈ యాక్ట్ ద్వారా న్యాయం జరగకపోగా, ఇది కనుక ఫ్రివిలస్ అని తేలినా, లేకపోతే ఇది వెండెట్టా అని తేలినా, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా విజిల్ బ్లోయర్స్ మీద వెళ్ళేంత హక్కులు ఇచ్చారు ఈ చట్టంలో. అంటే విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ పక్కన పెట్టి వాళ్ళకి అన్యాయం కూడా జరగవచ్చు ఈ చట్టం ద్వారా. చట్టం ఉందే కానీ ఆల్మోస్ట్ ఇది ఒక డెడ్ లెటర్ అనమాట. అయితే భారతదేశంలో మనం చూస్తే ఆర్టీ యాక్టివిస్టులు, విజిల్ బ్లోయర్స్కి పెద్ద పెద్ద శిక్షలే పడుతున్నాయి అవినీతి పనుల దగ్గర నుంచి. షెష్లా మసూద్, అమిత్ జత్వా ఇలా చాలామంది చాలా చోట్ల మర్డర్స్కి గురయ్యారు. యూపీ, బీహార్లో ఈ ఆర్టీ యాక్టివిస్టులు, విజిల్ బ్లోయర్స్ని చంపడం చాలా ఎక్కువైందనమాట. సో దాంతో చాలామంది ఎవరన్నా అన్యాయం విషయం తెలిసినా, అవినీతి తెలిసినా బయటపెట్టడానికి కూడా భయపడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి, విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి ప్రాపర్ ప్రొసీజర్స్ తయారు చేయాలని చెప్పి చాలామంది యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నా దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు విజిల్ బ్లోయింగ్ ప్రొటెక్షన్ గురించి. కనీసం స్టేట్స్ అయినా చేయాలని చెప్పి చాలామంది యాక్టివిస్టులు వాపోతున్నారు. ఇక్కడ కొన్ని స్టేట్స్ ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ని ఆటోమేటిక్గా వెబ్సైట్లో పెట్టే పనులు కూడా చేసుకొచ్చాయి. ఉదాహరణకి రాజస్థాన్లో జన్ సూచన పోర్టల్ అని చెప్పి, ఓకే, అలానే కర్ణాటకలో మహతి ఖనిజ పోర్టల్ అని చెప్పి ఓపెన్గా పోర్టల్స్లో పెట్టి మరీ ఇన్ఫర్మేషన్ బయట చెప్తున్నాయి. ఎందుకు అన్ని స్టేట్స్ ఇంత ప్రోయాక్టివ్గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, జనం విజిల్ బ్లోయర్స్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవన్నీ వాడకపోయినా సుమోటో ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటికి రావట్లేదు? ఇది కూడా ఒక క్వశ్చనే. దీంతో పాటు మనం గమనిస్తే ఆర్టీఐ యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం సెక్షన్ 4 ప్రకారం సుమోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సుమోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వము వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ని బహిర్గతపరచాలి. ఎవరో వచ్చి ఆర్టీఐ యాక్ట్లో అడగకుండా పెట్టారనమాట. రెండోది సెక్షన్ 8 ఆఫ్ ఆర్టీఐ. ఆర్టీఐలో సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ఆర్టీఐ నుంచి ఏమేమి మినహాయింపులు ఉన్నాయి, ఎగ్జామ్షన్స్ ఉన్నాయని చెప్తుంది అనమాట. ఏదైతే గవర్నమెంట్ సీక్రెట్స్ ఉంటాయో, ఏదైతే డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయో, ఏదైతే క్యాబినెట్ ప్రొసీడింగ్స్ సీక్రెట్గా ఉంటాయో, ఏదైతే ఫారెన్ రిలేషన్స్లో క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఇలా చాలా పెద్ద లిస్టే ఉందన్నమాట సెక్షన్ 8. సో ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో ఆర్టీఐ అప్లికేషన్స్ కొన్నిసార్లు మనం చూస్తే కనుక ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా, ఆర్టీఐ యాక్టివిజం కూడా ఒక ప్రొఫెషన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్మెయిలింగ్ కూడా దారితీస్తుంది అనమాట. చాలాసార్లు ఒకటే వ్యక్తి అదే జీవితంలో అదే పనిగా ఆర్టీఐ వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆఫీసులు వేధించడానికి కూడా వేస్తుంటారు. సో ఆర్టీఐ ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు ఈ ఆర్టీఐ అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది. సో ఆర్టీఐ అవసరమే, ఆర్టీఐ యాక్టివిజం అవసరమే. దాంతోపాటు ఆర్టీఐ యాక్టివిజంకి, ఆర్టీఐ యాక్టివిస్టులకి అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వీళ్ళందరికీ న్యాయం జరగాలి. ఒక బ్యాలెన్స్డ్ దీనిలో ఇది వెళ్ళాలన్నమాట. అంటే ఎక్కువగా ఆర్టీఐ అప్లికేషన్లు, చిన్న చిన్న ఆర్టీఐ అప్లికేషన్లు లేదా రివెంజ్ కోసం ఆర్టీఐ అప్లికేషన్లు వేసి గవర్నమెంట్ అఫీషియల్ వేధించకూడదు. అదే టైంలో ఆర్టీఐ యాక్టివిస్ట్ని
ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఆర్టీఐ యాక్టివిస్ట్లే కాదు, విజిల్ బ్లోయింగ్ యాక్ట్ కింద విజిల్ బ్లోయర్స్ని కూడా, ఈ ఆర్టీఐ యాక్ట్, విజిల్ బ్లోయర్స్ యాక్ట్, ఈ రెండు కూడా, ఆర్టీఐ యాక్ట్ 2005, విజిల్ బ్లోయర్స్ యాక్ట్ 2014, ఈ రెండు కూడా మనకి గవర్నెన్స్లో, ఎథిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో గుడ్ గవర్నెన్స్కి ఇవి ఎఫెక్టివ్ మెకానిజమ్స్. విజిల్ బ్లోయింగ్ ప్రొటెక్షన్, ఆర్టీఐ యాక్ట్. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అంటే కరప్షన్లెస్ గవర్నెన్స్. కరప్షన్లెస్ గవర్నెన్స్ రావాలంటే ట్రాన్స్పరెన్సీ పెరగాలి. ట్రాన్స్పరెన్సీ పెరగాలంటే ఆర్టీఐ ఎఫెక్టివ్గా వాడాలి. నేమ్సేక్ ఆర్టీఐ ఉంటాం కదా, దాని ఎఫెక్టివ్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలోని సమాచార హక్కు చట్టానికి 2019లో సవరణలు వచ్చాయి. సవరణలు రాకముందే పవర్ఫుల్గా ఆర్టీఐ ఉంది అని చెప్పి చాలామంది అంటుంటారు. సో ఈ సవరణల కింద ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి ఇంతకు ముందు 2019కి ముందు ఎలక్షన్ కమిషనర్స్తో సమానంగా జీతభత్యాలు అయి ఉండేవి. కానీ 2019లో వచ్చిన సవరణల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ యొక్క జీతభత్యాల్ని ఇస్తుంది అనమాట, నిర్ణయిస్తుంది. అయితే దీని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎలక్షన్ కమిషనర్స్కి ఆర్టీఐకి ఏం సంబంధం అంటే వాళ్ళని వీళ్ళని ఈక్వేట్ చేయలేం ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని, అది కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ, దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన. కానీ ఆర్టీఐ యాక్టివిస్టులు ఏమంటారంటే ఆర్టీఐ మొత్తం సిస్టమ్ని నిర్వీర్యం చేయడానికి గవర్నమెంట్ ఈ పన్నాగం పన్నింది అని. ఏది ఏమైనా సరే ఆర్టీఐని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిది.